అలా మనం బెండకాయ ఉల్లికారం కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. దాని గురించి చెప్పేసి బెండకాయని ఇలాగ తరుపుకొని సగానికి మధ్యలో ఇలాగ కట్ చేసుకుని పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకోవాలండి. పెనం పెట్టుకున్నాక ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఇందులో నెక్స్ట్ కప్పు వేసనకాయ, ఒక హాఫ్ కప్పు వేసనకాయలు వేసుకుని ముందర వేయించుకోండి. కొద్దిగా వేయించుకున్నాక అప్పుడు పోపు దినుసులు వేసుకుందామండి. మనం ఇలాగా వేసనకాయ గుళ్ళు కొద్దిసేపు వేయించుకున్నాకండి అప్పుడు పప్పులు వేసుకుంటే ఈ పప్పులు ఆ వేసనకాయ గుళ్ళు చక్కగా వేగిపోతాయండి. లేకపోతే వేసనకాయ గుళ్ళు ముందర వేయించుకుని పొట్టు తీసుకుని కూడా అట్టే పెట్టుకోవచ్చండి. నేను పొట్టుతో వేసేస్తున్నానండి. నేను ఇవ్వండి ఇప్పుడు ఇలాగా వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూను మినపప్పు, ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ధనియాలు, హాఫ్ స్పూను ఆవాలండి, ఒక హాఫ్ స్పూను ఇంగువండి, కొంచెం ఒక పావు స్పూన్ వరకు మెంతులండి. ఇలాగ వేసేసుకుని ఇది కూడా ఇందులో వేసుకుని వేయించుకోవాలండి. ఎర్రగా వేయించుకోండి, సిమ్లోనే పెట్టి వేయించేసుకోండి. ఇందులో మనం కొద్దిగా జీడిపప్పు వేసుకుందామండి. చూడండి అంత చాలండి. ఒక 4-5, ఒక 7-8, 10 వేసుకుంటే చాలండి గుళ్ళు. అలా వేసేసుకోండి. ఇవి కూడా వేయించేసుకోండి, పోపుతో పాటు వేయించేసుకోండి. ఇవి కూడా ఇది కూర అన్నంలోకి చాలా బాగుంటుందండి. వేసుకుని చూడండి, ట్రై చేసి చూడండి. సాంబార్లో అవి పెట్టుకున్నా సాంబార్లో నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. చపాతీలో కూడా చాలా బాగుంటుందండి కూర. ఇప్పుడు ఇంకా పోపు ఎగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం మిరపకాయలు ఒక 10-11 వేస్తున్నానండి. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటారండి, కారం కావాలి అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ వేస్తున్నానండి మిరపకాయలు. మీరు కూడా మీ రుచికి సరిపడా చూసుకుని మిరపకాయలు వేసుకోండి. ఎరగా వేగిపోయిందండి. ఇదిగోండి చూడండి, ఈ మిరపకాయలు కూడా ఇందులో వేసేయాలండి. వేసేసుకొని చక్కగా వేయించేసుకోండి. ఒకసారి వేగాక ఇందులో మళ్ళీ మనం నూపప్పు కూడా వేసుకోవాలండి. ఇవ్వండి ఇప్పుడు మనం ఇందులో నూపప్పు అండి, ఒక 2 స్పూన్ల వరకు నూపప్పు వేసానండి. ఇది కూడా ఒకసారి వేయించేసుకోండి. మీరు దీంతో పాటే ఒకసారి వేయించేసుకుంటే సరిపోతుందండి. పోపు చూసారండి ఎంత బాగుందో. చక్కగా అలాగా ఎర్రగా వేయించుకోవాలండి పోపు. ఎప్పుడు అంటే వేగినట్టు వేసుకుంటే కూరలు బాగోవండి. ఇది ఒక టిప్ అండి. మీకు ఎవరైనా సరే చేసుకునేవాళ్ళు చక్క నిదానంగా వంటకి ఇప్పుడు టైం కేటాయించుకుని అలాగే చేసుకోవాలండి. కంగారుగా చేసుకుంటే ఏది బాగోదండి. మొబైల్ చూస్తున్నాం, టీవీ చూస్తున్నాం అలా చేసుకోకూడదు. ఇవ్వండి చింతపండు వేసానండి, కొద్దిగా చింతపండు కూడా వేసానండి. ఇందులో మీకు పులుపు కావస్తే వేసుకోవచ్చండి, లేకపోతే లేదండి. అయిపోయిందండి, పోపు అయిపోయిందండి. ఇది కొంచెం చల్లారి పెట్టుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు చూపిస్తానండి మీకు. ఒక 4 వెల్లుల్లిపాయలు కూడా అలా వేసేసుకోండి. ఇలాగా వేసేసుకుని ఆ వెల్లుల్లిపాయలు కూడా తొక్కతోటే వేసేసుకుని ఒక్కసారి వేయించండి. ఇవి కూడా అయిపోయిందండి. ఇంకా ఈ చింతపండు కానీ ఆడేసుకుని పెట్టుకుంటే ఇప్పుడు మనం అందులోకి కూర వేసుకోవడం. ఆ బెండకాయల్లోకి కూర వేసుకోవాలి. గుత్తి బెండకాయ కూర కింద వస్తుంది అనమాట. మనం వంకాయ కూర అనుకుంటాం కదండి, అలాగే ఇది గుత్తి బెండకాయ అనమాట. ఉల్లిపాయ మామూలు ఉల్లిపాయ కావస్తే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. చక్రాల్లో తరుపును కూడా వేసుకోవచ్చు. అదే ఇలాగా దీంట్లో మిక్సీ జార్లో వేసుకుని ఆడుకోవాలండి. మరి మెత్తగా ఆడుకోకుండా కొంచెం బరగ్గా ఆడుకోండి. ఇదిగోండి ఇలాగా ఆడేసుకోవాలండి. ఇంకొకసారి ఆడాలండి. వాసన వస్తుందండి, గుమగుమలాడుతూ వాసన వచ్చేస్తుందండి. ఇది బలిగా ఉందండి పక్కన. ఈ పౌడర్లో తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఆ బెండకాయ లోపల కూరేసుకుందామండి. ఇదిగోండి ఇప్పుడు బెండకాయలు ఉన్నాయి కదా, బెండకాయల్లో ఇలాగా కూరేసుకోవాలండి. కారం ఇలా కూరుకుని దీన్ని ఇందులో పెట్టేసుకోవాలి. ఈ నూనె వేసి పెట్టానండి. 4-5 స్పూన్లు నూనె పడుతుందండి. నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి. దాంట్లో వేసుకుని అది అందులో పెట్టుకోవాలండి. మొత్తం బెండకాయలన్నీ కూడా పెట్టేసుకోవాలండి. అలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసుకుంటూ ఉండండి. ఇది ఒకవేళ మిగిలిపోయింది అనుకోండి, కారం అదేను అన్నంలో వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. మళ్ళీ కాకపోతే దోశల మీద కారం చల్లుకున్నా చాలా బాగుంటుందండి. స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకున్నాక ఇలాగ బెండకాయలు ఏదైతే కోరుకున్నావో ఇలాగ పెట్టుకోవాలండి. కొంచెంసేపు ఇలాగ మూత లేకుండా వేయించుకుందామండి, ఒక 2-3 నిమిషాలు. ఇప్పుడు ఇలాగా కాసేపు వేగింది కదా, మళ్ళీ ఇంకొకసారి వేయించేసుకుని మూతకుండా వేయించుకోండి. అంటే దీంట్లో కొంచెం నీళ్ళు అవి అలా ఉంటే కనుక ఇదైపోతాయండి. అరికెళ్ళి కొంచెం అంటే ఈకిపోతాయండి. నూనెలో వేగాలండి. కొంచెం బెండకాయ దిగులుగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నీళ్ళు అవి పోతాయని ఇలాగా వేయించుకోవాలండి. చూసారండి చాలా బాగున్నాయి బెండకాయలు. మన గుత్తి వంకాయ కూరలాగా ఉంటుందండి. ఇది కూడాను లోపలికి మసాలా వెళ్ళి చాలా బాగుంటుందండి. ఇవ్వండి ఇలాగా వేయించేసుకోవాలండి ఇంకొకసారి. ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గిచ్చేసుకోండి, అయిపోతుంది. ఇంకా ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేసుకుంటే అయిపోతుంది కూర.
అలా మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మగ్గించుకోండి. కాసేపు మగ్గితే అయిపోయిందండి కూర. ఇదిగోండి ఇలాగా తయారైందండి కూర. చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి కూడా బాగుంటుందండి, దోశలో కూడా నంచుకుని తినేయచ్చండి. చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుందండి. ఇది కారం ఉంటుంది కదా, ఒకవేళ మిగిలిపోతే కనుక మీరు అన్నంలో కలుపుకొని తినచ్చండి. ఒకవేళ మిగిలిపోలేకపోతే అలా కూడా తినేయచ్చండి. మర్నాటికి కూడా బాగానే ఉంటుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని మర్నాడు కూడా తినచ్చు. ఇదండి నాకు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నానండి. మీరు తప్పకుండా రెసిపీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంటిల్ దెన్ ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.